యుద్ధం జరిగేటప్పుడు పారిపోకూడదు, నిలబడి కలబడాలి, అప్పుడు వీరుడు అంటారు. ప్రస్తుతం కేటీఆర్ చేసింది అదే. వాస్తవంగా నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, ఫార్ములా రేస్ అనేది కేసు అంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఫార్ములా రేస్ నిర్వాహకులకి డబ్బులు వెళ్ళినాయి. వాళ్ళ నుంచి కేటీఆర్కో, కేసీఆర్కో, కవితకో ఎవరికైనా డబ్బులు వస్తే ఖచ్చితంగా క్రైమే, అందులో డౌటే లేదు. అలా కాకుండా వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటి, గ్రీన్కో అనేటటువంటి సంస్థ వాళ్ళు డబ్బులు వేశారు, అందులో ఇది ఎలక్షన్ బాండ్స్ కొన్నారు. ఎలక్షన్ బాండ్స్ క్రైమ్ కాదు, గ్రీన్కో అసలు దాని నిర్వాహకులు కాదు, అది స్పాన్సరర్స్ వాళ్ళు. ఫార్ములా రేస్ స్పాన్సర్స్ లంచం ఇచ్చేది ఏముంటుంది, దెన్ అక్కడ ఒకటి పోయింది. అయితే దాన్ని హైలైట్ చేస్తూ కేటీఆర్ని ఇప్పుడు లాక్కుని ఈ 2 ఏళ్లలో అతిపెద్దది ఆ కుంభకోణం ఒక్కదాన్నే కుంభకోణం అనేటటువంటి టైప్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ టైంలో ఇప్పుడు రేవంత్కి సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని, జరగబోయే కుంభకోణాన్ని ముందు పట్టుకున్నాడు కేసీఆర్. అందులో ప్రధానమైనటువంటిది ఏంటది, డబ్బులు ఏవైతే అంటే ఇప్పటిదాకా ఇండస్ట్రియల్ భూములుగా ఉన్నాయి. ఇండస్ట్రియల్ భూములు ఇప్పుడు జీడిమెట్ల ఇట్లాంటివన్నీ ఇండస్ట్రియల్ ల్యాండ్సే కదా, అవి ఉన్నట్టుండి మార్చేసేసి వాటిని కాస్త దేని కిందకి మారుస్తున్నారు, రెసిడెన్షియల్ కమర్షియల్ కింద, అంటే వ్యాపార గృహ అవసరాలకి. అది ఎట్లా మారుస్తారు, మార్చాలంటే భారీ డబ్బులు తీసుకొచ్చేది. వరకు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్లాన్ చేశారు, అయితే 100% ఫీజు కట్టమన్నారు అక్కడ మార్కెట్ వాల్యూ కింద. కానీ ఇప్పుడు వీళ్ళు 30% అంటే 70% పక్కన పెట్టేసినట్టు అక్కడ. దాంతో ఇప్పుడు అది కాస్త పెద్ద కుంభకోణం, 1000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటిది కేసీఆర్ చేసినటువంటి ఆరోపణ. ఓ రకంగా రేవంత్ సర్కార్ మీద వేసినటువంటి ఓ పెద్ద కుంభకోణపు ఆరోపణ. 5 లక్షల కోట్లకి సంపాదించుకోవడానికి ప్లాన్ చేశారు. 9300 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆయన సోదరులకి, బామ్మర్దులకి, వందిమాగదులకు, బ్రోకర్లకు కట్టబెడుతున్నారు అన్నటువంటి ఇది సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ. అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి, మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో ఒక 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపినా, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతపడిపోయింది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నాకు పర్మిషన్ ఇయ్యి అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు. వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము, నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు, ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా, కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది ఎకరం నాచారంలో. మరి నువ్వేమో ఎప్పుడో 20 ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు, అట్లా కాదు సార్ మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు, హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు
1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్.